వెల్కమ్ టు MG9 న్యూస్. అడుగడుగునా నీటి సమస్యను విన్నవించుకున్న ఓటర్లు. కర్నూలు జిల్లా మంత్రాలయ నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో పర్యటించిన కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే అభ్యర్థి మురళీకృష్ణరాజుకు ప్రతి గ్రామంలోనూ నీటి సమస్యపై ప్రజలు విన్నవించుకున్నారు. ప్రచారంలో భాగంగా మంత్రాలయం పరిధిలోని చెట్నిహల్లి, కల్లుదేవకుంట, చిలకలడోన గ్రామాల్లో పర్యటించిన మురళీకృష్ణరాజుకు ప్రతి గ్రామంలోనూ నీటి సమస్య తీర్చారంటూ ఓటర్లు విన్నవించుకున్నారు. గత 15 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ఉన్న అభ్యర్థి కనీసం త్రాగడానికైనా నీరు అందించలేదు. ఇక సాగునీటి సంగతి దేవుడెరుగు అంటూ ఒక అవకాశం ఇచ్చి కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తే త్రాగునీరు, సాగునీరు సమస్య పూర్తిగా పరిష్కరించి వలసలు నివారించడానికి కృషి చేస్తామని ఎమ్మెల్యే అభ్యర్థి మురళీకృష్ణరాజు హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను ప్రజలకు వివరిస్తూ కాంగ్రెస్ పార్టీ వల్ల జరిగే ప్రయోజనాలను ఇంటింటా తెలియజేస్తూ ప్రతి గుడిసె, ప్రతి కొట్టును, ప్రతి ఇంటిని సందర్శిస్తూ అవ్వతాతలను పలకరిస్తూ అవకాశం ఇచ్చి ఆదరిస్తే కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో జరుగుతున్న అభివృద్ధి మంత్రాలయ నియోజకవర్గంలో చేసి చూపిస్తామని, నీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ ప్రచార యాత్రలో వామపక్షాల నాయకులు, సిపిఎం పార్టీ జిల్లా నాయకులు గోపాల్, సిపిఐ రాముడు, కాంగ్రెస్ పార్టీ కూసింగి మండల అధ్యక్షుడు దాయన్న, ఉల్లిగయ్యల కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థికి మద్దతుగా ప్రచారంలో పాల్గొన్నారు. MG9 న్యూస్ తో కూసిగి రిపోర్టర్ సతీష్. పొలాలకి తాగనీళ్ళే లేదు, తాగనీళ్ళే లేదు, దానికి తాగునీళ్ళు ఇవ్వాలంటే కాంగ్రెస్ సాధ్యం. రైతులు బాగుంటే మేమందరూ బాగుంటాం. నీళ్లు లేదు, సమస్య అందరికీ నీళ్ళు చేస్తాము. మేము అన్ని బెనిఫిట్లు బాగున్నాయి. ఆడవాళ్ళ కోసమే పెట్టినారు ఈ స్కీమ్. చూడండి, మంచి స్కీమ్ ఎందుకు అంటే కర్ణాటకలో బస్ ఫ్రీ చేసినారు. బస్సుతో ఏమీ లేదు, ప్రతి మహిళ ఖర్చుల కోసం చేద్దామని. సంవత్సరానికి ₹1,00,000